నమస్తే, నేను ఋషి. డేటా గ్రిడ్ చుట్టూ హై వోల్టేజ్ రాజకీయం నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం డేటా గ్రిడ్ వ్యవహారం కాకరేపుతోంది. తెలంగాణ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఏపీ వాదిస్తుంటే తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని టీఆర్ఎస్ నిలదీస్తోంది. టీడీపీ కోసం పనిచేస్తున్న కంపెనీలు ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారన్న అభియోగం ఇటు రెండు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తోంది. దోషులు మీరంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితి. చాలా రోజుల తర్వాత మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం జోరుగా నడుస్తోంది. ఈ డేటా చౌర్యం వ్యవహారం ఏ మలుపులు తిరుగుతున్నది ఆసక్తికరం. గతంలో విభజన జరిగినప్పటి నుంచి ఇటు నీళ్లు, లేకపోతే ఆస్తులు, లేకపోతే ఉద్యోగస్తులని ఇట్లాంటి ఇష్యూస్ సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొంత వివాదాస్పదమైన వాతావరణం చూసాం. ఇంకా కొన్ని కొనసాగుతున్న నేపథ్యంలో కొత్తగా ఈ డేటా చౌర్యం వ్యవహారం ఏంటి రాజకీయాల్లోకి, అలాగే అధికారులు కూడా పొలిటికల్ కామెంట్స్ చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. వాళ్ళ వల్ల తెలంగాణ పరువు పోతోందని కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. ఏం జరిగే అవకాశం దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ చర్చలో బాలకృష్ణ జాయిన్ అవుతున్నారు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, పార్టీ ఎమ్మెల్యే. అలాగే లైవ్ లో అందుబాటులో ఉన్నారు ముళ్ళపూడి రేణుక్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకురాలు. మల్లాది విష్ణు కూడా జాయిన్ అవుతున్నారు, వైఎస్సీపీ నేత. రైట్, సుమన్ గారు, ఏంటి డేటా మిస్యూజ్ అయితే తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు ప్రధాన పాత్ర, జగన్ కి మీరేదో ఫేవర్ చేయడానికి తెలుగుదేశం అధినేత మీద కుట్రలు పన్ని మోడీ, మీరు, జగన్ కలిపి మొత్తం ఈ డేటా చౌర్యం అనే వ్యవహారం ఇష్యూ నడిపిస్తున్నారని చెప్పి కంపెనీల మీద ఎట్లా దాడులు చేస్తారు, ఎట్లా అదుపులోకి తీసుకుంటారు, ఎందుకు ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు ఇక్కడ చిన్న కరెక్షన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏదో జరుగుతుంది అనేటటువంటి వాదన కరెక్ట్ కాదు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ గానే కాదు. లోకేశ్వర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్కి సంబంధించి ఇక్కడ ఉండేటటువంటి స్థానిక పోలీసులు వాళ్ళు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్, ఆ క్రమంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, దీనికి గాబారపడిపోయి బెంబేలెత్తిపోయి ఏదో జరిగిపోతుందని చెప్పి ఏ తప్పు చేయని వాళ్ళు అయితే అంత ఉలిక్కి పడద్దు. మరి చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, వారి కేబినెట్ మంత్రులు ఒకవైపు, ప్రముఖంగా సబ్జెక్ట్ ఎందుకన్నానంటే కేటీఆర్ మాట్లాడారు, అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ముఖ్యమంత్రి కేటీఆర్ గారు మంత్రి కాదండి, సారీ కేటీఆర్ గారు మా పార్టీ మాజీ మంత్రి, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. సో నేనేమంటున్నాను, ఇక్కడ వాళ్ళంతా దీన్ని వేరే రకంగా ట్విస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇక్కడ వాస్తవం ఏంది, జరిగింది ఏంది అనేటటువంటిది, వాస్తవమైనటువంటి విషయాలు మనం అందరం మాట్లాడుకుంటే ప్రజలకు కూడా క్లారిటీ ఉంటుంది. ఇవాళ ప్రజలకు కూడా స్పష్టత ఉంది. లోకేశ్వర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ను బట్టి, దాన్ని బట్టి తెలంగాణ పోలీసులు వాళ్ళు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఐటీ గ్రిడ్స్ అనేటటువంటి సంస్థ చేసినటువంటి ఈ డేటాకు సంబంధించినటువంటి అంశం అంతా బయటకు వస్తుంది. సో ఈ బయటకు వచ్చేటటువంటి క్రమంలో ఆ సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి అశోక్ గారు విచారణను ఎదుర్కొంటే అసలు ఏం జరిగింది ఏందనేటటువంటిది ఇంకా స్పష్టంగా బయటకు వచ్చింది. సో ఒక దీనికి సంబంధించి ఒక నలుగురు వ్యక్తులను విచారణకు తీసుకొని పోయినటువంటి సందర్భాన వాళ్ళని మేము ఏదో ముందస్తుగానే అరెస్ట్ చేసినామని, ఏదో వాళ్ళను అది చేసినామని ఇది చేసినామని హెబియస్ కార్పస్ పిటిషన్ వాళ్ళు అటువైపు నుంచి ఏపీయడము. సో దీని అంతా ప్రెస్ మీట్లు, టీడీపీ నాయకులు అక్కడి నుంచి ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని తెలంగాణ ఆంధ్ర మధ్య ఒక విషయంగా, ఒక సమస్యగా దీన్ని తిప్పేటటువంటి ప్రయత్నం చేయడం. ఈ పరిణామాల మధ్య డేటా అంతా తీసుకెళ్లి మీరు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం ద్వారా ఆయనకి లబ్ధి చేకూర్చాలని మీరు చంద్రబాబు మీద కుట్ర పన్నడం అనేది వాళ్ళు ప్రధానంగా చేస్తున్న అభియోగం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, వారి పార్టీకి ఎప్పుడు ఎవరి మీద ఏదో ఒక రకమైనటువంటి అభియోగాలు మోపడం అలవాటు. గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చూసినాం. దొంగ అని అరిచినట్టుగా పెద్ద ఎత్తున వాళ్ళ ప్రయత్నాలు ఎప్పుడు కొనసాగుతుంటాయి. ఈసారి కూడా నిజంగా ఏం జరిగిందో ఏందో వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకునే క్రమంలో ప్రజల్ని గందరగోళపరచడానికి, ప్రజల మధ్య ఏదో రకమైనటువంటి కల్లోలిత వాతావరణం సృష్టించడానికి ఈ సమస్యను రెండు రాష్ట్రాల సమస్యగా, ఒక సున్నితమైనటువంటి భావోద్వేగపరమైనటువంటి సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఖండిస్తున్నాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ సమస్య రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల మధ్య సంబంధించిన సమస్య కానే కాదు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి ఒక తప్పు పని. ఆ తప్పుకు సంబంధించి లోకేశ్వర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా తెలంగాణ పోలీసులు చేస్తున్నటువంటి విచారణ క్రమం, ఆ విచారణ క్రమంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బెంబేలెత్తిపోయి మా ప్రభుత్వం మీద, మా మీద రకరకాల ఆరోపణలకు దిగడం. దీంట్లో నేను ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. గతంలో కూడా ఇదే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసు జరిగినప్పుడు కూడా ఆ వాయిస్ నాది కాదని అనేక రకాలుగా ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేసినారు. సో ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చింది, వాయిస్ తనదేనటువంటిది నిర్ధారణ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఇంకా బుకాయించే ప్రయత్నం అప్పుడు ఎట్లయితే చేస్తారో సేమ్ దానికి దీనికి సిమిలారిటీ ఉంది. ఓటుకు నోటు కేసులో ఎట్లయితే వాళ్ళు బుకాయించే ప్రయత్నం చేసినారో ఇవాళ కూడా అడ్డంగా తప్పు చేసి
దొరికిపోయి మళ్ళీ బుకాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, విలువైన డాటా, ప్రభుత్వం దగ్గర ఉండాల్సినటువంటి విలువైన డాటా ప్రైవేటు కంపెనీలకు, ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం ఇది డెఫినెట్ గా దేశద్రోహం వస్తుంది. దానికి సంబంధించినటువంటి మంత్రి, ఐటీ శాఖను చూస్తున్నటువంటి మంత్రి లోకేష్ దేశద్రోహం చేసినట్టు అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆ మంత్రి పదవికి రాజీనామా చేయాలి. మంత్రి పదవికి రాజీనామా చేసి లోకేష్ విచారణ ఎదుర్కోవాలి. జరుగుతున్న వివాదానికి మీరు మళ్ళీ కొంచెం 10% డిపార్ట్మెంట్ సబ్జెక్ట్ కదా. తప్పు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం చేసి ముఖ్యమైన వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి మళ్ళీ దొంగ అన్నట్లుగా వ్యవహారం ఉందనేది టిఆర్ఎస్ పార్టీ గాని సుమన్ గాని ఆరోపిస్తున్న ఆరోపణ. రిషి గారు, గత 2-3 రోజులుగా ఈ డ్రామా ఏదైతే జరుగుతా ఉందో ఇవన్నీ కూడా మనకి తెలుసు. ఇది ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద జరుగుతున్నటువంటి రాజకీయ దాడులు. దీస్ ఆర్ పొలిటికల్ స్ట్రైక్స్. ఈ రోజు అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, మేము ఇప్పుడు కాదు గత 6-7 నెలలుగా చెప్తా ఉన్నాము, ఆంధ్ర రాష్ట్రం మీద కక్ష కట్టింది భారతీయ జనతా పార్టీ. అందులో పావులయ్యాయి ఈ రోజు టీఆర్ఎస్, వైసీపీ. ఈ రోజు భారతీయ జనతా పార్టీకి సౌత్ వింగ్ గా తయారైంది టీఆర్ఎస్ అండ్ వైసీపీ. ఈ రెండు కళ్ళులాగా తయారైంది వైసీపీ అనేటువంటి చెప్తా ఉన్నాం. ఏది ఋషి గారు, బీజేపీ ఎందుకు వచ్చింది మధ్యలో అంటున్నా పిక్చర్ లో? ఇప్పుడు వాళ్ళ డైరెక్షన్ లో జరుగుతా ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొనేటువంటి శక్తి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో లేదు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీని, పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ డైరెక్షన్ లో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఎలా తయారైంది అంటే, ఇవాళ వాళ్ళకు ఏపీ వింగ్ ఎవరు టీఆర్ఎస్ కి అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా తయారై ఈ రోజు మొన్న జరిగినటువంటి తెలంగాణలో ఎన్నికల్లో ఏ విధంగా అయితే వాళ్ళ మోడల్ ఆఫ్ ఆపరేషన్ చూసాం. ఎలక్షనీరింగ్ లో ఎన్ని మోసాలు, అవకతవకలు చేసి గెలిచారనేటువంటిది చూసాం. ఈవీఎంస్ ని ఎలా ట్యాంపరింగ్ చేశారో చూసాం. ఇదే తంతు ఆ రోజున కూడా జరిగింది. మరి శశిధర్ రెడ్డి గారు చెప్పారు 55 లక్షల ఓట్లను తొలగించారని చెప్పినా కూడా చివరికి ఎటువంటి అన్యాయం జరగకుండానే ఎన్నికలకు వెళ్లి ఏ విధంగా అయితే అక్కడ బాగా వాయిస్ ఉన్నటువంటి లీడర్స్, మీరు ఒక్కసారి చూడండి, మొన్న తెలంగాణ ఎన్నికల ఫలితాలను మనం పూర్తిగా జాగ్రత్తగా విశ్లేషిస్తే ఎవరైతే గట్టిగా ప్రజల పక్షాన పోరాటం చేశారో ఆ నాయకులందరినీ కూడా ఒక చాలా స్ట్రాటజిక్ గా ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్న ఓట్లను తీసేయటం గాని, అక్కడ పోల్ మేనేజ్మెంట్ గాని, అక్కడ ఈవీఎంస్ రిగ్గింగ్ గాని, మీరు సాయంత్రం మామూలుగా మనకి 6:30కో 7:30కో ఆ యొక్క పోల్ పర్సెంటేజ్ ప్రతి నియోజకవర్గంలో మనకు బూతుల వారిగా అవన్నీ కూడా లేకుండా చేసిందంటే సేమ్ ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ రేణుక గారు, ఈ ఐటీ గ్రిడ్స్ ఎవరైతే ఎండి అశోక్ ఉన్నాడో, ఎవరైతే ప్రస్తుతం ఆయన పరారులో ఉన్నాడో, పోలీసులు నోటీసులు ఇచ్చినా ఆయన స్పందించలేదో, కోర్టు ద్వారా ఇప్పుడు నోటీసులు ఇచ్చే ప్రయత్నం ఏదో తెలంగాణ పోలీసులు చేస్తున్నారు. మొత్తం ఆయన చుట్టూ వ్యవహారం తిరుగుతుంది. ఆయన వచ్చి అసలు ఏం జరిగింది, డేటా లీక్ అయిందా లేదా, అసలు అందులో ఎంత ఇన్ఫర్మేషన్ ఏంటి, ఇవన్నీ చెప్తే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకటి, ఆంధ్రప్రదేశ్ మంత్రులు వెళ్లి ఎలక్షన్ కమిషనర్ని కలిశారు ఈ డేటా వ్యవహారానికి సంబంధించి. ఈ ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతోందని చెప్పి కంప్లైంట్ చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగించే ప్రక్రియని కాదు కదా, ఈ డేటా చౌర్యానికి చాలా ప్రశ్నలు అడిగి మీరు నన్ను డైవర్ట్ చేస్తున్నారు. రిషి గారు, మీరు నన్ను డైవర్ట్ చేస్తున్నారు. బాలకృష్ణ గారు 10 నిమిషాల సేపు రాజకీయంగా చాలా ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేశారు. మా ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారి మీద ఆరోపణలు చేశారు. కాబట్టి నేను ఇవాళ వారికి రాజకీయంగా సమాధానం చెప్పవలసింది ఉంది. అదే మళ్ళీ మీరు ఇంకో కొన్ని ప్రశ్నలు అడిగారు అనుకోండి, నాకు ఎక్కువ సమయం ఇవ్వవలసి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, లెట్ us confine ourselves to IT grid only, ఐటీకి సంబంధించినటువంటి డేటా గురించే. అయితే అందుకే చెప్తున్నా, దానికి ఎందుకు అంటున్నానంటే ఇది టిఆర్ఎస్ మోడల్ ఆఫ్ ఎలక్షనీరింగ్, టిఆర్ఎస్ మోడల్ ఆఫ్ ఆపరేషన్ ఇవాళ వైసీపీ ద్వారా ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది అనటానికి బ్యాక్గ్రౌండ్ మాత్రమే నేను అది చెప్పడం జరిగింది. ఈ రోజు చూస్తే మొన్న ఎందుకు అర్ధరాత్రి ఎఫ్ఐఆర్ పెట్టడం, అర్ధరాత్రి ఇది ఏదో జరిగిపోయింది అనేటువంటి ఒక ఇది క్రియేట్ చేసి అప్పటికప్పుడు దాడులు చేసి షట్టర్స్ వేసి అంత హంగామా క్రియేట్ చేసి 4 వ్యక్తుల్ని ఎంప్లాయీస్ ని తీసుకొని వెళ్లి నెక్స్ట్ డే ఎక్కడి వరకు దాచిపెట్టారో తెలియకుండా ఎంత చిత్రహింసలు పెట్టి హెరాస్మెంట్ చేసి అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు, కంప్యూటర్స్ అన్ని ఎత్తుకొని వెళ్లి ఎక్కడ దాచిపెట్టారు ఇవన్నీ కూడా. ఇవాళ ఇక్కడ లోటస్ పాండ్ లో పెట్టారా, కేసీఆర్ గారి ఫామ్ లో పెట్టారా, లేదా బాల్క సుమన్ గారి ఇంట్లో పెట్టారా అనేటువంటిది తేలాలి. ఇవాళ మా
డేటాని మీరు దొంగతనం చేసి టిఆర్ఎస్ దొంగతనం చేసి దాన్ని వైసీపీకి ఇచ్చి అందించి అందులో ఉన్నటువంటి మా బూత్ కన్వీనర్లు మా పార్టీ ఉన్నటువంటి మా మెంబర్షిప్ అన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళి వీళ్ళు చేసి ఈ రోజు మళ్ళీ కేసుని రివర్స్ గా పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు మీరు దాడులు చేయాలి అంటే ప్రైమా ఫేసి ఉండాలి. ఇప్పుడు లేదంటే ఇప్పుడు నేను చేసినటువంటి ఆరోపణలకి మీరు నేను ఇవాళ ఒక ఎఫ్ఐఆర్ ఇస్తాను. వాళ్ళు కూడా ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో లోకేశ్వర్ రెడ్డి దాడులు ఎలా చేస్తారో అంటున్నాను. ఈ రోజు మీరు తెలంగాణలో ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఏ వ్యాపారం అక్కడ ఉన్నా కూడా వాళ్ళ మీద దాడులు చేస్తామని మీరు పరోక్షంగా మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ఎవరైనా సరే మీరు తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా మీరు సహాయ సహకారాలు అందించినా తెలంగాణలో ఉన్నటువంటి మీకు ఈ విధంగా జరుగుతుంది అని మీరు పరోక్షంగా టిఆర్ఎస్ వాళ్ళు హెచ్చరించి దాన్ని ఇక్కడ రాజకీయ లబ్ధికు దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. ఋషి గారు దీని వెనకాల మీరేదో టెక్నాలజీ వైపుకు వెళ్ళకండి. టెక్నాలజీ ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతుంది. మల్లాది విష్ణు గారు, సో వైసీపీకి లబ్ధి చేయడానికి మెయిల్ చేయడానికి ఈ డేటా అంతా తీసుకొచ్చి మీకు ఇస్తున్నారు. సో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగించే కార్యక్రమం జరుగుతోంది. ఇది తెలుగుదేశం పార్టీ చేసే ఆరోపణ. సో అటు టీఆర్ఎస్ ఇటు వైసీపీ కొమ్మక్కయ్యి బీజేపీ డైరెక్షన్ లో చేస్తున్న కుట్రే ఈ డేటా చౌర్యం అనేది. సో ఆ ల్యాప్టాప్లు లేకపోతే హార్డ్ డిస్క్లు లోటస్ పాయింట్ లో ఉన్నాయని రేణుక గారు అడుగుతున్నారు. సార్ ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటి? అక్కడ ఏం జరిగింది? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి పూర్తి డేటా ఐటీ గ్రిడ్ దగ్గర ఉన్నది. అక్కడ ఉన్నది అని చెప్పని మాకు తెలిసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారము ఒక ప్రైవేట్ కంపెనీ దగ్గర ఏ విధంగా ఉంటుంది అని చెప్పని ఇక్కడ నుంచి మొత్తం అంతా అక్కడ ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని రహస్యాలు అన్ని వ్యవహారాలు పార్టీకి చేరవేయటము, పార్టీ ద్వారా ఏదో చేస్తున్నట్టుగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారనే అంశం మాకు తెలిసి మాకు సంబంధించినటువంటి ఒక నేత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 2 రోజులుగా తెలుగుదేశం ఎన్ని నాటకాలు ఆడుతుందంటే ఈ రోజున ఆవిడ మాట్లాడుతూ ఏం చెప్తా ఉన్నారు? లోటస్ పాండ్లో మీకు ఉన్నటువంటి సమాచారం మీ సమాచారం మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం మొత్తం కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళే తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు, పెద్ద తెలుసుకోవాల్సిన అవసరం మాకేం లేదు. మీరు దొంగతనం చేసి ఇక్కడ డేటా అంతా కూడా అక్కడ తెలంగాణలో ఒక ప్రైవేట్ కంపెనీ దగ్గర పెట్టి అక్కడి నుంచి ప్రజలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీ పార్టీకి చేరవేస్తా ఉన్నారు. మీరు ప్రభుత్వ పరంగా పార్టీ కార్యక్రమాలకి ఉపయోగించుకుంటున్నారు ఆ డేటాని. ఆ విషయం తెలిసి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఏమని ఇచ్చాము? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డేటా ఒక ప్రైవేట్ కంపెనీలో ఏ విధంగా వచ్చింది అనే విషయాన్ని తెలుసుకోవాలని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే 2 రోజుల నుంచి టెలికాన్ఫరెన్స్లోనూ ప్రెస్ కాన్ఫరెన్స్లోనూ ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, గందరగోళం పడిపోతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఓటు నోటు కేసులో ఏ విధంగా దొరికిపోయిందో ఈ రోజు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డేటాని చౌర్యం చేయడం విషయంలో కానీ దొంగతనం చేయడం విషయంలో కానీ అడ్డంగా దొరికిపోయింది. ఈ రోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఉదయం నుంచి మాకేం సంబంధం? మేము 2 నెలల నుంచి ఈ రాష్ట్రంలో డబులింగ్ ఓట్లు కానీ బోగస్ ఓట్లు కానీ తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి ఓటర్ల విషయంలో కానీ మొత్తం అన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాము. మొత్తం అంతా డేటా అంతా కూడా మేము స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాము. అంతే తప్ప వ్యక్తిగతంగా ఎవరి ఓటు తీసేయమని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఆ విషయం స్పష్టం చేస్తున్నాం, ఆ విషయం గమనించాలి. దాన్ని ఏదో తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీటింగ్ పెట్టి 8 లక్షల ఓట్లు తీశారు, నా ఓటు కూడా తీసేస్తారేమో అదేని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగతంగా దాడి చేయటము, ఇది వీళ్ళ ఓటమికి అంగీకరిస్తూ భయపడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద దాడి చేస్తా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఒక్క నిమిషం అండి విష్ణు గారు చెప్పండి. మేము ఒకటే అడుగుతా ఉన్నాం తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము అది తెలుగుదేశం పార్టీది అయితే ఈ రోజు సెక్రటరియట్ లో 2 అధికారులు ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సి వచ్చింది? నెంబర్ 1 దాని సమాధానం చెప్పనండి. నెంబర్ 2 మేము దొంగతనం జరిగింది ఇక్కడి నుంచి అక్కడ దొంగతనం చేశారని చెప్పిన కంప్లైంట్ ఇస్తే ఇక్కడ అధికారులు ఏం చెప్పాలి? అలా ఏం జరగలేదు, అలాంటిది ఏం లేదని స్ట్రైట్ అవే మాట్లాడాల్సినటువంటి అంశాన్ని డొంక తిరుగుడుగా ఊరూర తిప్పి వ్యక్తిగతమైనటువంటి దాడి చేస్తూ వ్యక్తిగతంగా మాట్లాడుతూ డేటా చౌర్యానికి తెలుగుదేశం పాల్పడింది. ఒక బ్యాక్ ఆఫీస్ కింద వాడుకుంటా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సమాచారాన్ని వ్యక్తిగతమైనటువంటి పార్టీ బలపడటం కోసం పార్టీ ఓటు కోసం వాడుకుంటా ఉన్నారు. ఒక నిమిషం సుమన్ గారు మాట్లాడిన దగ్గరికి వస్తే ఇప్పుడు డేటా చౌర్యం తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేయాల్సిన డేటాని పార్టీ వ్యక్తిగత
ప్రయోజనాల కోసం మళ్లించిందని చెప్పి ఆరోపణ. లేదు టీఆర్ఎస్ గవర్నమెంట్ దాడితో ఆ డేటాను దొంగిలించి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే ప్రయత్నం చేస్తుందని వాళ్ళ ఆరోపణ. ఏంటి ఇప్పుడు ఇందులో ఏది నిజం అనుకోవాలి? ఆ డేటాను ఎవరు దొంగిలించారు, ఆ డేటా ఎక్కడుంది, ఆ డేటా వల్ల ఏమి నష్టం జరుగుతుంది, అసలు తెలుగుదేశం పార్టీ డేటా చేసుకుని మేమేం చేసుకుంటాము వైసీపీ అంటుంది. దీంట్లో 3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తే రిషి గారు, ఒక నాయకుడేమో దానికి మాకు సంబంధం లేదని మాట్లాడతారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు. ఇంకొక నాయకుడేమో కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇట్లా చేపిస్తుందని ఇంకో నాయకుడు మాట్లాడతారు. ఇవాళ వాళ్ళు తీసుకున్నటువంటి లైన్ ఏంది? టీఆర్ఎస్ పార్టీ మీద ఎదురుదాడి అనేటటువంటి లైన్ పొద్దున టెలికాన్ఫరెన్స్ లోపల చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఇవాళ ఉదయం నుంచి మా మీద దాడి నడుస్తూనే ఉంది. సరే నిన్న మొన్న కూడా ఏదో లైట్గా మాట్లాడారు, కానీ ఇవాళ ఏకంగా మేము మొన్నటి ఎలక్షన్స్లో ఏదో 50 లక్షల ఓట్లు తీసేపించినాం, ఈవీఎంలు ట్యాంపర్ చేసినాం, అడ్డగోలుగా మేము ఏదో అధికారంలోకి వచ్చినాం అని చెప్పి ఇవాళ మా మీద విచ్చలవిడిగా మధ్యాహ్నం నుంచి వారంతా మాట్లాడుతున్నారు. సరే నేను సూటిగా 2 ప్రశ్నలు అడుగుతా. సూటిగా 2 ప్రశ్నలు. ఒకటి, సెప్టెంబర్ 2018 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, విలువైన సమాచారాన్ని, ప్రజలకు సంబంధించినటువంటి విలువైన సమాచారాన్ని ఏ ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడమైనా తప్పు అని చెప్పి చెప్పింది. జియోకు వ్యక్తిగత గోప్యత హక్కు విషయంలో జియోకు ఆధార్ డేటా కానీ ఇంకో విలువైన సమాచారం విషయంలో ఒక నిమిషం విష్ణు గారు, ఒక నిమిషం వ్యవస్థ ద్వారా సో 2018 సెప్టెంబర్లో ఆనరబుల్ సుప్రీంకోర్టు అట్లా జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ వాళ్ళ అధికారంలో ఉన్నారు. సో అధికారంలో ఏ పార్టీ ఉండని కాక అదొక ప్రభుత్వం, దాన్ని ప్రభుత్వంగానే చూస్తాం. సో ప్రజలకు సంబంధించినటువంటి విలువైన సమాచారం డెఫినెట్ గా ప్రభుత్వం దగ్గర ఉంటుంది. మా ప్రభుత్వం దగ్గర మా ప్రజలకు సంబంధించిన సమాచారం ఉంది, దేశ ప్రజలకు సంబంధించిన మొత్తం సమాచారం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. సో దాన్ని జాగ్రత్తగా ఉంచడం, ఇతరుల చేతికి ఇవ్వకుండా జాగ్రత్తగా కాపాడడం ప్రభుత్వాల బాధ్యత. విధి మంత్రులుగా, ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేసేటప్పుడు మేము పక్కోళ్ళకు కూడా చెప్పమని ప్రమాణాలు చేస్తాం, రాజ్యాంగం మీదనో దేవుని మీదనో ప్రమాణాలు చేస్తాం. సో ఇక్కడ జరిగింది ఏంది? ఐటీ శాఖను పర్యవేక్షిస్తున్నటువంటి మంత్రి లోకేష్ గారు, వారికి సన్నిహితుడైనటువంటి దాకవరం అశోక్ అనేటటువంటి ఈ ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈఓ, వాళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటోలన్నీ నిన్న మొన్నటి నుంచి పేపర్లు వస్తున్నాయి, సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఐటీ గ్రిడ్స్ సంస్థకు ప్రభుత్వానికి సంబంధించి విలువైనటువంటి సమాచారాన్ని, పౌరుల మొత్తం సమాచారాన్ని ఆ కంపెనీకి ఇచ్చి, అక్కడి నుంచి వాళ్ళు ఒక యాప్ క్రియేట్ చేసి ఎవరికి ఓటేస్తారు, ఎవరికి ఓటేయరు, సో న్యూట్రల్ ఓటర్స్ ఏంది, ఆ రకంగా సెగ్రిగేషన్ చేసుకొని వాళ్ళకి పడని ఓట్లను డిలీట్ చేసేటటువంటి కార్యక్రమం వాళ్ళు ఏదో చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఒక వ్యక్తి ఇచ్చినటువంటి కంప్లైంట్ తీసుకొని తెలంగాణ పోలీసులు ఇక్కడ ఒక నిమిషం మేడం, తెలంగాణ పోలీసులు ఇక్కడ కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఆ సంస్థలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం వారు చేసినారు. సో 4 వ్యక్తులను మేమేదో అరెస్ట్ చేసి హింసించడం, అది చేసినాం అని మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ 4 వ్యక్తులు నిన్న వచ్చి చెప్పినారు, మమ్మల్ని పోలీసులు ఏమనలేరు, అరెస్ట్ చేయలేరు, మమ్మల్ని కొట్టలేరు, హింసించలేరు అని చెప్పినారు, బెదిరించలేదు, ఏమనలేరు అని వాళ్ళే చెప్పిన తర్వాత మళ్ళీ వీళ్ళు మాట్లాడడం ఇక్కడిది. నెంబర్ 1 ఇక్కడనే వీళ్ళకి తప్పేందో అర్థమవుతుంది. నెంబర్ 2 నేను క్లియర్ గా చెప్తా ఉన్నా, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారికి సన్నిహితుడు ఈ అశోక్. సో ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారు ప్రమాణం చేసిరు, ఏమని ప్రమాణం చేసిరు? నేను నా ప్రజలకు రక్షణ ఉంటానని చెప్పినటువంటి లోకేష్ గారు వాళ్ళ భక్షకుడిగా మారిపోయి విలువైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి గోప్యమైనటువంటి సమాచారాన్ని అశోక్ అనే వ్యక్తికి ఇచ్చి ఇవాళ అక్కడ వివేక్ గారు మాట్లాడిన దాన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది. ఈ 2-3 రోజుల క్రితం వరకు కూడా ఓట్ల డిలీషన్ కు సంబంధించి రోజుకు 1,50,000 అప్లికేషన్లు వచ్చాయని ఈ 2-3 రోజుల నుంచి 100 పడిపోయింది. రేణుక గారు 3 రోజుల క్రితం వరకు లక్షల్లో డిలీషన్ కు సంబంధించినటువంటి అప్లికేషన్స్ వచ్చి ఫామ్ 7 అప్లికేషన్స్ వచ్చినాయి. ఇవాళ 3-4 రోజుల నుంచి 100లకు పడిపోయినాయని ఎలక్షన్ కమిషనర్ ద్వివేది గారు చెప్పినారు. అంటే దాని అర్థమైంది ఒకటి. రెండోది నేను ఇంకోటి నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి మేడం, మీరు మాట్లాడేది వైసీపీ మాట్లాడేది ఒకటే, మాట్లాడేది ఒకటే, ఇద్దరు అనుకోండి ఒకటే లైన్ మాట్లాడండి. అట్లాంటి వారు చాలా మాటలు మాట్లాడినారు, మా ప్రభుత్వం మీద, మా మీద. నేనేమంటున్నా అంటే ఏపీ ప్రజల డేటా ఎక్కడా లీక్ కాలేదని కాసేపటి క్రితం ఏపీ ఐటీ సెక్రటరీ విజయానంద్ చెప్పారు. మరి 2 రోజుల క్రితం ఈ వ్యవహారం జరుగుతున్న తర్వాత లేట్ గా స్పందించారా ఏపీ ఐటీ సెక్రటరీ? మొత్తం అంతా ఏపీ డేటా లీక్ అయిందనే కదా చంద్రబాబు నాయుడు గారు కూడా డేటా ఏమైనా లీక్ అయితే ఆంధ్రప్రదేశ్ కి రివర్ట్ చేయండి ఆ కేసు అన్నారు ఆయన. ముందు
ముందుగా ఒక ఇఫ్ యూ కాంట్ కన్విన్స్ యూ జస్ట్ కన్ఫ్యూజ్ అన్నారు. ఇవాళ ఎగ్జాక్ట్లీ ఇవాళ వైసీపీ వాళ్ళు ఫాలో అవుతున్నటువంటిది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూసాము గత 3-4 నెలలుగా ఒకసారి చూస్తే విపరీతమైనటువంటి రెస్పాన్స్ వన్ సైడ్ గా ల్యాండ్ స్లైడ్ గా ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన ప్రజలు టర్న్ అవుట్ అయినటువంటిది వాళ్ళకు కూడా చాలా విజిబుల్ గా కనపడతా ఉంది. మేము ఎప్పుడైతే మా పెన్షన్ ని 1000 రూపాయల నుంచి 2000కి చేశామో, మేము డ్వాక్రా విమెన్ కి పసుపు కుంకుమ కింద 10,000 రూపాయలు ఇచ్చామో, మేము రైతులకు ఎప్పుడైతే అన్నదాత సుఖీభవ అనౌన్స్ చేశామో బెంబేలెత్తారు. ఇవాళ డిపాజిట్లు వైసీపీకి రావు అనేటువంటి భయం పట్టుకొని ఎలా అయినా సరే చర్చనంతా కూడా పక్కదోవ పట్టించాలి, రాష్ట్రంలో ఒక భయాందోళనలు, ఒక బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేయాలి, ఒక కమ్యూనిటీ పాలిటిక్స్ చేయాలి, కులపరంగా చిచ్చు పెట్టాలి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి. ఈ యొక్క ఏదైతే ఒక తీవ్రవాదమైనటువంటి ఆలోచనలతో ఇవాళ వీళ్ళు చేసేటువంటి ప్రతి పని కూడా చూడండి, ఎక్కడ అభివృద్ధి పాలిటిక్స్ చేయట్లేదు. ఇవాళ వాళ్ళు అభివృద్ధి మీదకి చర్చకు రమ్మంటే పారిపోతారు, సంక్షేమ పథకాల మీద చర్చిద్దామనంటే పారిపోతారు, అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద అంటే పారిపోతారు, పోలవరం మీద అంటే అందుకోసం తీసుకొని వచ్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వచ్చిందే. నేరస్తుడిని ప్రజల డేటాను చోరీ చేసే ఒక నాయకుడిని ముఖ్యమంత్రి అనాల్సి వస్తోందని చాలా సీరియస్ కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం శంకరావు సభలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే అంటున్నా, ఆయన ఎంత అసహనం, ఒక రకమైనటువంటి ఆందోళన, ఒక డిప్రెషన్, ఒక ఫ్రస్ట్రేషన్, ఆయనకి ఇంకా ఏం చేయాలో పాలుపోనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వైసీపీకి డూ ఆర్ డై సిచ్యువేషన్, రాబోయేటువంటి ఎన్నికలు వైసీపీ మనుగడికి ఒక ప్రశ్నార్థకమయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వారు గతంలోనూ ఇటువంటి అనేకం చేశారు ముఖ్యమంత్రి గారి మీద. నంద్యాల ఎన్నికల ప్రచార సమయంలో చూసాము, అనేక సందర్భాల్లో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా ముఖ్యమంత్రి గారి మీద వ్యక్తిగత దూషణలు, గల్లాబట్టుకు రాగండి లేకపోతే చీపుర్లతో కొట్టండి ఇట్లాంటి మాటలు తప్ప ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఎప్పుడూ మాట్లాడినటువంటి సందర్భాలు లేవు, ఉంటాయని కూడా మేము ఊహించటం లేదు. అయితే ఈ రోజు ఏదైతే టీఆర్ఎస్ కానీ వాళ్ళిద్దరూ ఒకటే, వాళ్ళిద్దరికి ఇచ్చినంత సమయం నాకు ఇవ్వాలని మీరు మిమ్మల్ని మరొకసారి కోరుతా ఉన్నాను రిషి గారు. ఎందుకంటే ఇవాళ వైసీపీ ఒక దుర్మార్గమైనటువంటి ఒక క్రిమినల్ ఐడియాతో వచ్చింది. అది ఏంటి అంటే ఏమీ లేదు, ఒక ఆరోపణ, ఏదో మొత్తం డేటా చౌర్యమైంది అని చెప్పి. ఇవాళ మేము ఒక మెరుగైనటువంటి గవర్నెన్స్ కోసం భారతదేశంలోనే ఇంత టెక్నాలజీ వాడుకొని ఇంత ట్రాన్స్పరెంట్ గా అర్హులైనటువంటి ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి సంక్షేమ పథకం చేరాలి అంటే టెక్నాలజీ వాడాలి. దానికి కావాల్సింది డేటా. అంటే ఆధార్ డేటా కాదు, బెనిఫిషియరీ లిస్ట్. ఇవాళ టీఆర్ఎస్ దగ్గర లేదా అడగండి, మీ దగ్గర ఉందా లేదా చెప్పండి, రైతు బంధు స్కీమ్ డీటెయిల్స్ ఉన్నాయా లేవా చెప్పండి, మీ దగ్గర ఉన్న పెన్షనర్స్ లిస్ట్ ఉందా లేదా చెప్పండి. నేను ఓపెన్ గా చెప్పాను, ప్రభుత్వం దగ్గర డేటా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది, కానీ ప్రభుత్వాల దగ్గర ఉన్న డేటా ప్రభుత్వం దగ్గర ఉంటుంది. రెండవది సేవామిత్ర అంటున్నారు. అసలు సేవామిత్ర అంటే ఏంటో వీళ్ళకి అసలు తెలుసా అని అడుగుతా ఉన్నాను. సేవామిత్ర అనేటువంటిది ఇవాళ టీఆర్ఎస్ ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇవాళ టెక్నాలజీ వచ్చిన తర్వాత నమో యాప్ ఏంటండి సేమ్. ఇవాళ వైసీపీకి యాప్ లేదా, వాళ్ళేదో అన్న పిలుపు, ఇంతకుముందు ఏదో నంబర్ కి ఫోన్ చేసి మీరు సభ్యులు కండి అని అందులో ఒక మెసేజ్ పెట్టి వైసీపీకి ఉంది కదా, సేమ్ వే వాళ్ళకి టీఆర్ఎస్ కి ఉంది కదా. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళకి శక్తి యాప్ అని వాళ్ళు పెట్టుకున్న ప్రతి రాజకీయ పార్టీ కూడా ఇవాళ పెట్టుకుంటుంది. సిమిలర్లీ మేము మోర్ ఆర్గనైజ్డ్ గా, మీ అందరికీ తెలుసు బలమైనటువంటి పునాదులు ఉన్నది, కార్యకర్తలతో ఉన్నటువంటి పునాదులు ఉన్నటువంటి పార్టీ ఈరోజు భారతదేశంలోనే తెలుగుదేశం పార్టీ. అటువంటి పునాదుల మీద మీరు ఉన్నటువంటి డేటాని దొంగిలించి మీరు ఏదైతే తెలంగాణలో ఉపయోగించారో బూత్ కన్వీనర్లు ఇతర పార్టీలో నాకు తెలిసిన మటుకు బాలకసుమన్ గారు ఐటీ ఎక్స్పర్ట్ కాదు, నేను ఐటీ ఎక్స్పర్ట్ కాదు, మల్లాది విష్ణు గారు ఐటీ ఎక్స్పర్ట్స్ కాదు, ఇద్దరు ఐటీ ఎక్స్పర్ట్స్ అయితే మీకు ఇచ్చారు. ఎటువంటి చౌర్యం జరిగే అవకాశమే లేదు. ఇవాళ సైబర్ సెక్యూరిటీ అనేటువంటి చాలా ఇట్స్ వెరీ స్ట్రింజెంట్ యాక్ట్. దానికి ఎవరి ఇన్ఫర్మేషన్ అయినా భద్రత అనేటువంటిది లేకపోతే ఈ సమాజంలో అసలు టెక్నాలజీకి విలువ లేదు. నిజంగానే ఈ రోజు డేటా స్టోరేజ్ ఎక్కడ ఉంటుంది, సర్వర్ లో ఉంటుంది. అటువంటి సర్వర్ ని యాక్సెస్ ఇచ్చేసి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అసలు సైబర్ సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత వీళ్ళు పొలిటిసైజ్, వీళ్ళకి ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్, విజయానంద్ గారు ఏమన్నారు, ఐటీ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్లియర్ గా అసలు ఎలాంటి డేటా లేదు ఆ సంస్థ దగ్గర, లీక్ కాలేదు, చోరీకి గురి కాలేదు, ఇంకోటి కాలేదు అన్నారు. అటువంటిప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు టీఎస్ గౌట్ స్టీల్స్ డాటా అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్విట్టర్ లో సోషల్ మీడియాలో
మా ప్రభుత్వానికి మా రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి సమాచారం తెలంగాణ ప్రభుత్వం చోరీ చేసిందని ఇది ఎట్లా నడిపిస్తున్నారు మీరు చెప్పండి. ఇప్పుడు ఐటీ సెక్రటరీ గారేమో అసలు ఎలాంటిది తెలుగుదేశం పెట్టి సోషల్ మీడియా నడిపిస్తా ఉన్నారు. నా మాట ఒక్క నిమిషం మీరే చాలా క్లియర్ గా వారికి కామెంట్ చదివినారు. ఎలాంటి డేటా చోరీకి గురి కాలేదని మీ ఐటీ సెక్రటరీ గారు మాట్లాడినట్టు ఏం చెప్పారు, లీక్ కాలేదని వారు అంటున్నారు. మరి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు టీఎస్ గౌట్ స్టీల్స్ డేటా అని చెప్పి హ్యాష్ ట్యాగ్ పెట్టి ఎట్లా నడిపిస్తా ఉన్నారు? క్యాష్ ఫర్ ట్వీట్ కార్యక్రమాన్ని ఎట్లా నడిపిస్తా ఉన్నారు? ముంబైలో ఒక మోడల్ ఉంటుంది రియా అని, ఆమెకు ఆంధ్రప్రదేశ్ కి ఏం సంబంధం? ఆమె నడిపిస్తుంది, ఆమె కామెంట్ పెడుతుంది. సంజయ్ బఫ్నా అనేట ఆయన పెడతాడు క్యాష్ ఫర్ ట్వీట్ అనేటటువంటి కార్యక్రమము వీళ్ళు పెట్టుకుంటారు. ది లవ్ అని చెప్పి ఒక అకౌంట్ వాళ్ళు పెడతారు. ఎలాంటి సమాచారము దోపిడికి గురిగాకపోతే, ఎలాంటి సమాచారము మాకెవరికి చేరకపోతే మరి ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టి మా మీద దాడి ఎందుకు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు? ఇప్పుడు మేము చెప్పేది ఏంటి, మీరు ఏదైతే మీరు ప్రచారం చేస్తున్నారో, ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, ఏదైతే అవాస్తవాలని మీరు మాట్లాడి ప్రజల్లో ఒక ఆందోళన క్రియేట్ చేస్తున్నారో, అంటే ఇవాళ మీరేమంటున్నారు బ్యాంక్ అకౌంట్లు చౌర్యం అయిపోయాయంట. ఎంత అబద్ధాలండి! ఇవాళ బెనిఫిషరీస్ కి తెలంగాణలో గానీ ఇంకో దగ్గర గానీ 30 కోట్ల మందికి ఎందుకు జామ్ అనే పథకం ఎందుకు పెట్టారు? గవర్నమెంట్ పథకాలకి మీ కరప్షన్ ఉండకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రతి బెనిఫిట్ కూడా డైరెక్ట్ గా ఆ యొక్క బెనిఫిషరీలో అకౌంట్ లో పడాలనే కదా మీరు ఆధార్ లింక్ జామ్ అనేది ఎందుకు 30 కోట్ల మందికి నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా ఇదంతా ట్రాన్స్పరెన్సీ కోసం అని చెప్పి. అటువంటి దాన్ని ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి దాన్ని మీది ఏదైతే బెనిఫిషరీస్ ఏం చేయాలో అర్థం కాక బెంబేలెత్తిపోయి లోకేష్ రెడ్డితో ఈ కంప్లైంట్ చేయించారు. ఆయనే ఒప్పుకున్నారు వైసీపీ నేతని. కృష్ణ గారు బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత మీ దగ్గరికి వస్తా. వైసీపీకి ఏమి పాలు పోక తప్పుదావ పట్టించడానికే ఈ రకమైన నిరాధార ఆరోపణలు చేస్తోందనేది తెలుగుదేశం ఆరోపణ. దీనికి సంబంధించి మీతో